ప్రస్తుతం ఆ చర్చ జోరందుకుంటోంది. అనుకున్న దానికంటే ముందే జగన్ పాదయాత్రకు సిద్ధం కాబోతున్నారు అనే చర్చ జోరందుకుంటోంది. వైసీపీ నేతల వరుస అరెస్టులు, లిక్కర్ స్కామ్ కేసులో తనను కూడా అరెస్టు చేస్తారు అన్న ప్రచారంతో జగన్ అలర్ట్ అయినట్టుగా సమాచారం అందుతోంది. వీలైనంత త్వరగా జనాల్లోకి వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. పార్టీలోని కీలక నేతలతో జగన్ వరుస భేటీలు జరుపుతున్నారు. పార్టీలో జోష్ తెచ్చేందుకు ఇప్పటికే వరుస పర్యటనలు జరుగుతున్నాయి. జగన్ పాదయాత్ర కోసం వైసీపీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే జిల్లాల వారీగా ఆయన పర్యటనలు చేస్తున్న సందర్భం అంటే ఆ ఘటనకు సంబంధించి అరెస్టుల నేపథ్యంలో ఆయన ప్రస్తుతం పర్యటనలు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి పరామర్శించడం జరుగుతోంది, వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది, వరుస భేటీలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఏం జరగబోతుందనే ఒక చర్చ జోరందుకుంటోంది. అసలు ఏం జరుగుతోంది, మరి ముఖ్యంగా వచ్చే ఎన్నికలకు ముందు ఆయన పర్యటన చేస్తారంటూ గత కొద్ది రోజుల క్రితం చర్చ జరిగిన సందర్భం. ఇప్పుడేం జరగబోతోంది, ఆయన ఏం చేయబోతున్నారు, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి నేరుగా కృష్ణమోహన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఇప్పటికే ఆయన పర్యటనలు చూస్తున్నాం. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళడం, దాని మీద రియాక్ట్ కావడం, అక్కడ పర్యటన చేయడం చూసాం. కానీ ఇప్పుడు ఆయన పాదయాత్రకు సంబంధించి కాస్త ముందుగానే ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. దీనికి ఒక కిక్ బిగినింగ్గా జిల్లాల పర్యటనకు వెళ్ళే అవకాశం ఈ చర్చ అయితే జోరందుకుంటోంది. అసలు ఏం జరుగుతోంది, ఎప్పుడు ఆయన పాదయాత్రను ప్రారంభించబోతున్నారు, ఇప్పుడు కాస్త పాదయాత్రను ముందుగానే ప్రారంభించబోతున్నారనే చర్చ జోరందుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? సచిన్, జగన్ కొంత తన యాక్షన్ ఆఫ్ ప్లాన్, తన రూట్ మ్యాప్ మొత్తం కూడా కొంత మార్చుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వరుస రాజకీయ పరిణామాలు మనం కానీ చూసుకుంటే, అంటే ఇటీవల కాలంలో వరుస కేసులతో ఏదో ఒక పాత కేసులు, తర్వాత లిక్కర్ స్కామ్ లాంటి అంశాలు, లేకపోతే రేపు శాండ్ సంబంధించిన అంశాలు, ఇవన్నీ కూడా వరుసగా వైకాపా నేతల్ని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్టులు అయితే చేస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలోనే అంటే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి 2-3 సార్లు కూడా తమ నాయకులతో 2027 నుంచి తన పాదయాత్ర ఉండబోతుంది, లేదు 2027లో స్టార్ట్ అవుతుంది, నేను ప్రతి దగ్గరికి వచ్చి కలుస్తానని చెప్పి మాట్లాడిన ప్రయత్నం కూడా చేశారు ఆయన. అయితే దానికంటే ముందే కొంచెం త్వరగానే ఆయన స్టార్ట్ చేయబోతున్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతోంది. ఈ సంవత్సరం వరకు వదిలేస్తే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లోనే కొంత తన యాక్షన్ ప్లాన్ని ఒక 1 ఇయర్ బిఫోర్గానే ముందుకు రావాలనేది ఆయన చాలా బలంగా కోరుకుంటున్నారు. దీని కూడా కారణాలు ఉన్నాయి. ఈ సంవత్సరం లోపల చేయాల్సిన అరెస్టులు, రావాల్సిన బెయిల్స్, ఇవన్నీ ఈ వ్యవహారం అంతా జరిగిపోతే వెంటనే మనం పబ్లిక్లోకి వెళ్ళాలి. అయితే ఈసారి 3600 కిలోమీటర్లు గతంలో జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రను చేశారు. కానీ ఈసారి అలా ఉండదు, ఇంకా చాలా ఎక్కువ. అంటే ప్రతి గ్రామంలో, అంటే ఒక్కొక్క జిల్లాలో ప్రతి గ్రామాన్ని టచ్ చేసే విధంగా రూట్ మ్యాప్ను తయారు చేయమని, సిద్ధం చేయమని కూడా చెప్పినట్టుగా ఉంది. అంటే ప్రతి గ్రామంలో టచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న ప్రజల్ని ఇంటరాక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. గ్రామాల్లో ప్రతి గడపను కూడా ఆయన టచ్ చేసే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ఆయన కొంత ప్లాన్ని మార్చుకున్నారు అనేది కొంత సమాచారం ఉంటుంది. మినిమం సంవత్సరం, గతంలో కూడా 3600 కిలోమీటర్లు అంటే సంవత్సరం రోజులు పైగా ఆయన పాదయాత్ర నిర్వహించిన పరిస్థితి అయితే మనం చూసాం. కానీ ఈసారి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, తనకి నేను మెంటల్గా సిద్ధమై ఉన్నా, నేను ప్రజల్లోకి రావాలనుకుంటాను. అంటే మనకి ఇటీవల కాలంలో మనం సాధారణంగా చూసుకుంటే సచిన్, ఏదైనా ఒక రాజకీయ పార్టీ పెద్ద ఎత్తున ఒక ఓటమి చెందిన తర్వాత ఎక్కడైనా సరే అది తిరిగి జనాల్లోకి రావాలి, ఆ నేత జనాల్లోకి రావాలంటే ఇట్ టేక్ సమ్ టైం. మామూలుగా కూడా 2024లో కూటమిలో చంద్రబాబు వీళ్ళందరూ ఓడిపోయిన తర్వాత కూడా దాదాపుగా 2 సంవత్సరాల వరకు వాళ్ళెవరూ బయటికి రాల. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా 3 నెలలకే బయటికి వచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఆయన అప్పటికే స్టార్ట్ చేశారు. ఇప్పటికీ మనం చూస్తున్నాం, ఇటీవల వరుసగా జరుగుతున్న ఇన్సిడెంట్స్ కావచ్చు, అరెస్టుల వ్యవహారంలో కావచ్చు, రైతుల కోసం కావచ్చు, పొగాకు రైతులు, మిర్చి రైతులు, లేకపోతే మామిడి పండ్ల ధరకి, ఇటువంటి అన్నిట్లో కూడా ఆయన కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఖచ్చితంగా పబ్లిక్ నుంచి ఆయనకి గతంలో కంటే కొంత ఆదరణ పెరిగింది. ఆయన కోసం ఎదురు చూస్తున్న కార్యకర్తల్ని రోడ్ల మీదకి కనపడుతున్నారు. ఒకవైపు పోలీసులు పెద్ద ఎత్తున ఆంక్షలు పెట్టినప్పటికి కూడా ఆ సమయాన్ని ఇప్పుడు మనం నెల్లూరులో చూసాం, లేదు అంతకుముందు సత్తెనపల్లిలో చూసాం, ఆ తర్వాత పొదిల్లో చూసాం, తర్వాత బంగారుపాలెంలో చూసాం. ఇవన్నీ కూడా అంటే ఎవరు ఎన్ని మాట్లాడినా పబ్లిక్ కొంత మూడ్ ఆఫ్ సెక్షన్ అయితే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి కోసం వస్తున్నమాట. ఇది వాస్తవం, దీన్ని ఎవరు కాదని లేని సత్యం. ఎందుకంటే
తనకి ఉన్న క్రేజ్, కొంత మాస్ క్రేజ్ అనేది తనకి ఖచ్చితంగా ఉంది. దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో దాన్ని ఇప్పటికీ పబ్లిక్, ఎందుకంటే కొంత కూటమి ప్రభుత్వం మీద వస్తున్న కొంత వరుస ఇంపాక్ట్ కావచ్చు, లేకపోతే కొంత వ్యతిరేకత కావచ్చు, ఇవన్నీ అంశాలని ఆయన క్యాష్ చేసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ కేసుల వ్యవహారం కూడా కొంత ఈ ఇబ్బందులు జరుగుతున్నప్పుడు పబ్లిక్లోకి ఎంత త్వరగా ఆయన నేరుగా ప్రతి కార్యకర్తను, ప్రతి ఇంటిని, ప్రతి గడపని తొక్కే ప్రయత్నం కానీ అతను కానీ చేయగలిగితే పార్టీకి ఒక బూస్టప్ రాబోతుంది, పార్టీకి కొంత సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. సో అటువంటి యాంగిల్లోనే జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రని కొంచెం ముందుగా స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేస్తే పబ్లిక్లోకి ముందు మనం వెళ్ళిపోతే ప్రజలు ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్న కొన్ని అంశాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళే పరిస్థితి ఉంటుంది. తాను కూడా కొంత సస్టైన్ కాగలడు. గతంలో 2024లో 2024 ముందు, అంటే 2019 నుంచి 2024 వరకు తన పాలనలో ఏవైతే కొంత ఇబ్బందులు జరిగాయో, కార్యకర్తల్ని పట్టించుకోలేకపోవడం, లేకపోతే స్థానిక క్యాడర్ని పట్టించుకోలేకపోవడం, లోకల్ లీడర్స్ని కంప్లీట్గా వదిలేయడం, కేవలం ఒక 5-6 మంది చేతుల్లోనే వ్యవస్థ అంతా కూడా కంట్రోల్లో ఉండడం, వాళ్ళు చెప్పినప్పుడే నాయకుడు అవుతాడు, వాళ్ళు వచ్చినప్పుడే జగన్మోహన్ రెడ్డిని కలిసే ప్రయత్నాలు చేయడం, ఇటువంటి అంశాలన్నీ కూడా కొంత ఫీడ్బ్యాక్ వాళ్ళందరూ కూడా తీసుకున్నారు. మనం కానీ చూసుకుంటే కొంత పీకే టీం లాంటి టీమ్స్ వాళ్ళకు ఇచ్చిన బ్యాక్ అండ్ కావచ్చు, వాళ్ళు ఇచ్చిన సపోర్టు సరిగా వర్కౌట్ కాకపోవడం, లేకపోతే కొన్ని ప్రైవేట్ సంస్థలకి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇవ్వడం ద్వారా జరిగిన పెద్ద డ్యామేజ్ని ఆయన పూర్తిగా కూడా అవగాహన చేసుకున్నారు. ఆయన ఇటీవల కాలంలో ప్రజలకి, అంటే యూత్ లీడర్స్తో కావచ్చు, పబ్లిక్తో కావచ్చు, లేకపోతే కంపారిజన్లో కూడా నిన్న పిఎస్సి మీటింగ్లో కూడా ఆయన చాలా క్లియర్గా ఒక మాట అయితే చెప్పారు. ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామ స్థాయి నుంచి కూడా, అంటే గ్రామం నుంచి మండలం స్థాయి, లేకపోతే ఒక వార్డు స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరిని కూడా ఎంచుకోవాలి, అక్కడ స్టాండప్ చేసే బాధ్యత మీకే ఒప్పు చెప్తున్నాను. ఇక వేరే సర్వేలో లేకపోతే ఇంకో ప్రైవేట్ సైన్యమో వీళ్ళందరినీ నమ్ముకోవడం వల్ల మనం ప్రయోజనం లేదు. ఖచ్చితంగా ఈ క్యాడర్ని నమ్ముకోవాలంటే మీరే, మీ చేతుల్లోనే నాయకులు అక్కడే ఎదగాలి, అక్కడున్న పరిస్థితులంతా కూడా మీరే బాధ్యతలు పూర్తిగా తీసుకోవాలని పిఎస్సి మీటింగ్లో కూడా కొంత చెప్పడం వైసీపీ క్యాడర్లో కూడా కొంత ఉత్సాహాన్ని వచ్చింది. గతంలో ఏంటంటే కేవలం అక్కడ నాయకుడు ఉన్నా కూడా నాయకుడిని పట్టించుకునేవాడు ఎవడు ఉండడు, నాయకుడు చెప్పేది ఎవరు వినే పరిస్థితి లేదు, అక్కడ కేవలం కొంతమంది మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది, వాళ్ళు చెప్పినయే వర్కౌట్ అవుతూ వచ్చిన పరిస్థితి జరిగింది. కొంత అక్కడ నాయకులకి, క్యాడర్కి పార్టీ కొంత దూరం అవుతూ వచ్చింది. తన సొంత మనుషులను కూడా కొంత దూరం చేసుకునే ప్రయత్నం జరిగింది. అది ఎక్కడో కొంత ల్యాబ్స్, ఆ ల్యాబ్స్ని ఖచ్చితంగా ఆయన పూడ్చుకోవాలి. జరిగిన తప్పుల్ని ఎటువంటి పరిస్థితుల్లో అయినా కంబ్యాక్ కావాలి, వాటిని తిరిగి ఆ తప్పులు పునరావృతం కాకూడదు అనేది చాలా గట్టిగా ఆలోచిస్తున్నారు. ఆయన తన ఆలోచనలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి విజయవాడకు వచ్చినప్పుడు కూడా క్యాడర్ని కలిసే ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఒకవైపు మీటింగ్లు జరుగుతున్నా ఇంట్లో విజయవాడకు వచ్చినప్పుడు క్యాడర్ని కలుస్తున్నారు, సమాలోచనలు లేకపోతే ఇంపార్టెంట్ మీటింగ్స్ అంతా కూడా బెంగళూరులో నిర్వహిస్తున్నారు, కార్యాచరణ మొత్తం కూడా బెంగళూరులోనే ఇంట్లోనే ఉండి నిర్వహణ చేస్తున్న ప్రయత్నం మనం చూస్తున్నాం. కొంత